చేసిన మిస్టేక్స్ తోని సామాన్య ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడతారనే దానికి ఈ రోజు మన జల్పల్లి మున్సిపాలిటీలో క్యూబా కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ ఉదాహరణ. 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరందరూ ఎఫ్టీఏలో వస్తారని చెప్పి మార్కింగ్ చేసుకోవడం అనేది ఇక్కడున్న ప్రజలను గందరగోళంగా సృష్టిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వమే గందరగోళంగా పనిచేస్తూ ఉంది. ఒక క్లారిటీ లేదు, ఏం చేయాలో డైరెక్షన్ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలన చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. కానీ మున్సిపల్లో ఉన్న చెరువులు అంటే అర్బన్ చెరువులు వేరుగా చూడాలి, రూరల్ చెరువులు వేరుగా చూడాలి. ఇప్పటికీ ఈ చెరువులన్నీ కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి కేసీఆర్ గారు వచ్చినప్పుడే కొంత ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మధ్యతరగతి పేదవాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు అట్లాగే ఉండనియండి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేది గతంలో కేసీఆర్ గారు చెప్పిన సందర్భం విన్నాం. అక్కడి వరకు ఉంటే సరిపోతుంది. కానీ ఈరోజు కోర్టు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పి ఎవరికి చెప్పకుండా, లోకల్ ఎమ్మెల్యేగా నేనున్నా చెప్పకుండా, ఇక్కడ ఎక్స్ చైర్మన్ గారు, ఎక్స్ కార్పొరేటర్లు వీళ్ళెవ్వరికి చెప్పకుండా ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్ మార్కింగ్ చేసిపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా హార్ట్ అటాక్తో చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు పైసా ఒక్క తీసుకొని ఈరోజు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, అప్పు తెచ్చుకున్నారు, భూములు అమ్ముకున్నారు, ఊళ్ళల్లో అమ్ముకొని ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మరి ఈరోజు మీరు వచ్చి సడన్ గా మార్కింగ్ చేసిపోతే, మీకు అధికారం ఉందని ఇరిగేషన్ ఎంఆర్ఓ పోలీసుని తీసుకొని వచ్చి మార్కింగ్ చేసిపోతే, రేపొద్దున వాళ్ళ కుటుంబంలో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి కానీ ఇంకేదన్నా చనిపోతే ఎవరు బాధ్యులు? వాళ్ళ కుటుంబానికి ఎవరు మేలు చేస్తారు? దయచేసి ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు చేయకండి. మీరు రావాలనుకుంటే, అఫీషియల్గా మీరు రావాలనుకుంటే, ప్రజల పక్షాన సపోర్ట్ కావాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ఉన్న లీడర్లను సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కావద్దు, టెక్నికల్గా మీకు ప్రాబ్లం రావద్దు. కానీ ఈరోజు ఒక సైడ్ హైడ్రా అని, ఒక సైడ్ రోడ్ల పైన స్ట్రీట్ వెండర్స్ ఉన్నారని వాళ్ళను గుంజి పడేయడం. హైదరాబాద్లో ఎట్లయిన పరిస్థితి అంటే ఎక్కడ చూసినా గందరగోళమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. హైడ్రా అనేది ఇష్టం వచ్చినట్టు లాగి పడేస్తూ ఉన్నారు. పేదవాళ్ళని ఇళ్లకి వెళ్ళి గుంజి పడేస్తూ ఉన్నారు. స్ట్రీట్ మీద అంటే రోడ్ల మీద అమ్ముకుంటున్న వాళ్ళకి రోజు ఏదో కొంత అమ్ముకొని వాళ్ళు బ్రతుకు తెరువు ఉంటుందంటే వాళ్ళని కూడా రోడ్లకు అడ్డం వస్తుందని స్ట్రీట్ వెండర్స్ కూడా లాగి పడేస్తున్న సందర్భం ఈరోజు హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఈ కాలనీ ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకు ఒక టెన్షన్ పెట్టున్నారు. వాళ్ళకి ఎట్లయిపోతుంది ఇప్పుడు 400 కుటుంబాలకి ఏమవుతుందో, మార్కింగ్ చేశారు, ఎప్పుడు వస్తుందో, ప్రభుత్వం నుండి ఎన్ఓసి వచ్చేంత వరకు టెన్షనే ఉంటుంది. దయచేసి ప్రభుత్వానికి పేదవాళ్ళ పక్షాన కన్సర్న్ ఉంటే, వాళ్ళకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ కాలనీకి సంబంధించి మళ్ళీ సర్వే చేయండి. ఎఫ్టీఏలో వచ్చినా కూడా మీకేమి ఇబ్బంది కాదని భరోసా ప్రభుత్వం నుండి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. ఈరోజు కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో అందరూ ట్యాక్సులు కడుతున్నారు. అందరు కూడా ఎల్ఆర్ఎస్, ఈ మధ్య ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు. ఎఫ్టీఏలో వస్తే ఎల్ఆర్ఎస్ ఎట్లా కట్టించుకుంటారండి? ఈ మధ్య అసెస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు బాధ్యులను చేయొద్దు. ఎట్టి పరిస్థితులలో మరొక్కసారి ఇక్కడ వచ్చి ప్రజలను గందరగోళం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయొద్దని అధికారులను కోరుకుంటా ఉన్నాను. మీకు ఏదన్నా డైరెక్షన్ వస్తే కోర్టు నుండి దయచేసి స్థానిక శాసనసభ్యులుగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ సమస్య ఉంటే ప్రభుత్వం నుండి నేను డైరెక్షన్ తీసుకొస్తాను, ప్రభుత్వం నుండి నేను కొట్లాడతాను. కానీ ఇక్కడ వచ్చి ప్రజలకు ఇబ్బంది చేయొద్దని అధికారులందరినీ కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు టెన్షన్ పడకండి. ఎవరైనా రూమర్ స్ప్రెడ్ చేసి మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, మీకు టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి, చైర్మన్ గారు ఫోన్ చేయండి. ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ బదారు ఉంటాడు, హుసేని ఉంటాడు, లోకల్ కౌన్సిలర్ ఉన్నారు, ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేస్తే మేమే ఫస్ట్ మాట్లాడతాం. కానీ మీరు టెన్షన్ పడి మా నంబర్ తీసేస్తారేమో, దాని మీద ఇల్లు మీద రాసిన పేరు తీసేస్తారేమో అని ఎవరికైనా డబ్బులు ఇచ్చే ప్రయత్నమో, తీసేస్తారట ఎన్ఓసి ఇస్తారట అని డబ్బులు ఇచ్చే ప్రయత్నమో చేయకండి. ఏదున్నా మీ పక్షాన ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. ఏదున్నా కూడా అధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదన్నా చేయాలనుకుంటే మీకు పైకి ఏమైనా డైరెక్షన్ వస్తే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినాం, చాలా సంవత్సరాల కింద కూడా ఫిక్స్ చేసినాం. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంప్లీడ్ అయ్యి కూడా కోర్టుకి కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము కోర్టు ఆర్డర్ని ఒబే చేయాలి. కాబట్టి ఆ ఒబే చేయాలన్నప్పుడు ఫ్యాక్ట్స్ ఏందనేది కోర్టుకు తెలవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఉన్నట్టున్నారు, 400 హౌసెస్, వాళ్ళందరూ కూడా ఇంప్లీడ్ అవుతారు. కోర్టు దాంట్లో కేసులు ఇంప్లీడ్ అయ్యి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు అక్కడ కూడా చూస్తారు. मरकज़ के पास जो एफटीएल की जो मार्किंग जो फिक्स करके यहाँ पर आके जो घरों में एफटीएल की जो मार्किंग करें
उसके ताल्लुक से हमारे अवाम उन्नास में जो है कि जो लोगों में एक बेचैनी थी, जिनका आशियाना सुबह सुबह आकर एकदम आकर उजाड़ दिए सरकार द्वारा, उनको आके उनके घरों में से निकल के खाली करके चले जाओ रहे हैं पर रेवेन्यू और इरिगेशन वाले सुबह सुबह के किसी को ना इतला दिए ना कुछ दिए। तो बाद में हमारे सविता अंडाडी मैडम को मालूम हुआ, फिर हमारे असदुद्दीन अमीर साहब को मालूम होने के बाद मालूम करे कि ये जो पूरी फिक्स करे जो FTL पूरा के कोर्ट के डायरेक्शन के उससे फिक्स आके करे, जो हौरी फैमिली और जो भी उसके लिए NOC के डाले थे, फिर रिजेक्ट हो गई, फिर पिटिशन डाले, फिर उसको आके फिर ये इरिगेशन वाले आके पूरे सुबह सुबह आके पूरे घरों को 100-150 घरों को आके फिक्स कर दिए। ना लोग कुछ आइडिया है एरिया के बारे में, ना कुछ ना क्या। ये 15-20 साल से यहाँ पर ये बस्ती है, यहाँ पर लोगों के पास LRS है, यहाँ पर लोगों के पास परमिशन है, यहाँ पर लोगों के पास असेसमेंट है, डोर नंबर है घरों का। किलो इतने सालों से है कि आप एकदम आके सुबह सुबह आके आप आके चोर के सर का आके नंबर लिख के चले जा रही है यहाँ तक FTL है बोल के। तो यहाँ पर हमारे मैडम सविता अंडाडी आप लोगों को यही तवक्को देने हैं कि आपके घरों को इंशाल्लाह धक्का नहीं पहुँचेंगे। हाँ, आपके घरों को ना कोई आके कोई भी अगर हाथ भी नहीं लगा सकेंगे आपको इंशाल्लाह। जैसा मैडम उस्मान नगर का बोले, उस्मान नगर का हाई कोर्ट का ऑर्डर रहने के बावजूद हम वहाँ पर घरों को एक ईंट भी हलाने नहीं दिए। ये हमारी ताकत है, ये आप लोगों की ताकत है, ये हमारे मैडम है। इंशाल्लाह हम आपके घरों को धक्का लगने नहीं देंगे, जो भी हम इसका मुकाबला करेंगे इंशाल्लाह। जैसा बोल रहे कि FTL फिक्स करो, आप जितने ये जो 100-150 जो घर हैं मैडम जो बोल रहे इसको फिक्स करके अब जहाँ पर FTL है वहाँ फिक्स कर दीजिए, कर देके यहाँ के लोगों के NOC दिला दीजिए। क्योंकि ये मसला यहाँ पर लोग 1-2 साल नहीं रहते, यहाँ पर पूरे इनके ख़ानदान, इनके पूरे लोग यहाँ पर बच्चे भी बड़े होते हैं। तो ये मसला हमारा नस्लों का, आने वाली नस्लों का भी मसला है। तो इसको हमेशा के लिए ख़त्म करना, FTL फिक्स करना, यहाँ के लोगों को राहत देना इंशाल्लाह। मैडम यही बोल रही, असेंबली में भी आवाज़ उठाते बोल रहे, इंशाल्लाह आपके लिए करेंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम।